ఇక ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఒక పార్టీలో టికెట్ ఖరారైపోయి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఆపై పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. అక్కడ టికెట్ దక్కించుకొని పోటీకి సై అంటున్నారు. కొందరు కాస్త భిన్నంగా మేం పార్టీలోనే ఉంటాం కానీ బరిలో నిలవం అంటూ చేతులెత్తేస్తున్నారు. నామినేషన్స్ గడువు ఉండగా అయితే పర్లేదు కానీ గడువు ముగిసిన తర్వాత ఇలా చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటని పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఎన్నికల తర్వాత పార్టీలు ఆపరేషన్ ఆకర్షకు సిద్ధమవుతాయి. అందుకు ప్రతీకారంగానో ఏమో కొందరు అభ్యర్థులు పార్టీలని ఇప్పుడే పరేషాన్ చేస్తున్నారు. మొన్న ఆదాల, నిన్న గేదెల, నేడు బుడ్డా రాజశేఖర్. టికెట్ ఖరారైన తర్వాత వెనక్కి తగ్గడమా? ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన ట్రెండ్. వెగట్టు పుట్టిస్తున్న వలస రాజకీయాలు. ఒక పార్టీలో టికెట్ ఖరారైన తర్వాత కూడా నాయకులు కప్పగంతులు వేస్తున్నారు. ఇదేం రాజకీయం అని జనం నవ్వుకుంటున్నా కొందరు నేతల తీరు మాత్రం మారడం లేదు. కొందరైతే ఇతర పార్టీలకు వెళ్లడానికి మొహం చెల్లక పోటీకి దూరంగా ఉండిపోతున్నారు. సామాన్యులు మాత్రం మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక పార్టీ టికెట్ ఖరారైన తర్వాత వెనక్కి తగ్గడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్గా మారిపోయింది. కర్నూలు టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. అభ్యర్థిగా ఖరారైన తర్వాత అస్త్ర సన్యాసం చేయటంతో టీడీపీకి షాక్ తగిలినట్టే అయ్యింది. టీడీపీ కార్యకర్తలు ఆయనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే భార్య అనారోగ్యం కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన చెబుతున్నారు. నిజానికి బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ఈసారి ఆయన మీద నమ్మకం ఉంచింది. ఆయనకే టికెట్టు ఖరారు చేసింది. అంతా ఓకే అయ్యి నామినేషన్లు వేయాల్సిన సమయంలో రాజశేఖర్ రెడ్డి వెనక్కి తప్పుకోవటం నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్ ఈ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఆయనకు టీడీపీ నెల్లూరు రూరల్ సీటు కేటాయించింది. నిజానికి ఆయనకు నెల్లూరు ఎంపీ సీటు కేటాయించాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. అయితే ఆదాల మాత్రం పట్టుబట్టి నెల్లూరు రూరల్ సీటు సంపాదించుకున్నారు. ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. కానీ అకస్మాత్తుగా అప్పటికప్పుడు నిర్ణయం మార్చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆయనకు రావాల్సిన బిల్లులు క్లియర్ కాగానే ఆయన పార్టీ ఫిరాయించేశారు. అంతేకాదు వైసీపీలో చేరి అక్కడ నెల్లూరు ఎంపీ సీటు పట్టేశారు. ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. నిన్నటి వరకు తెలుగుదేశం జెండా పట్టుకుని తిరిగిన నేత 24 గంటల్లోనే జెండా మార్చేయటంతో నెల్లూరు ప్రజలు నివ్వెరపోయారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండవు అంటూ విశ్లేషకులు తీర్మానించేశారు. టీడీపీకే కాదు జనసేనకు కూడా ఇటువంటి షాక్ తగిలింది. విశాఖపట్నం జనసేన అభ్యర్థిగా గేదెల శ్రీనుని ప్రకటించారు. గేదెల శ్రీను పారిశ్రామికవేత్త. ఉత్తరాంధ్రలో సామాజిక కార్యక్రమాలు భారీగానే చేపట్టారు. జనసేనలో చేరి భారీగా ప్రచారం కూడా చేసుకున్నారు. ఆ పార్టీ తరపున సీటు కూడా ఆశించారు. అధిష్టానం ఆయనకు విశాఖ ఎంపీ సీటు ప్రకటించిన తరువాత సడన్ గా ఆయన పార్టీ మార్చేశారు. వైసీపీలో చేరిపోయారు. ఈ వ్యవహారంతో జనసేన వర్గాలు అగ్గి మీద గుగ్గిలమయ్యాయి. గేదెల శ్రీను మీద తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగాయి. ముందు ముందు ఇంకెంతమంది అభ్యర్థులు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతారోనన్న భయం ఇప్పుడు అన్ని పార్టీలను వేధిస్తోంది. పార్టీ టికెట్ దక్కించుకునేందుకు అనేక మంది అష్ట కష్టాలు పడుతున్నారు, నిరసనలకు దిగుతున్నారు. కానీ దక్కిన టికెట్ ను కాదనుకుని పక్క పార్టీల్లోకి దూకేస్తున్నారు కొందరు. ఆ పార్టీ తరపున గెలుస్తామన్న నమ్మకం లేకో, బరిలో నిలిచే ధైర్యం లేకో కొందరు ఇలా కప్పదాట్లకు సిద్ధపడుతున్నారు.